రాజమౌళి సార్ రూటే సపరేట్. ఏ సినిమా ఈవెంట్ కైనా మనకు వచ్చేది పాసులు. రేపు రాజమౌళి గారి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి వచ్చేది పాసులు కాదు, పాస్పోర్ట్లు. అక్కడే మనకు క్లారిటీ వస్తుంది సినిమా రేంజ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. సో పాస్పోర్ట్ ఇవ్వడానికి అంటే ఇది ఎంత కరెక్ట్ అనేది పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే, మనం ఇండియన్ స్థాయిలో సినిమాని చూడడానికి పాస్ సరిపోతుంది, బట్ వరల్డ్ స్థాయిలో ప్రపంచ స్థాయిలో సినిమా చూడడానికి పాస్పోర్ట్ కావాలి కదా, అందుకే పాస్పోర్ట్ అనమాట. సో ఇదో నేను సరదాగా చెప్పాను. సో బట్ సినిమా రేంజ్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. రేపు మనం సినిమా గ్లిమ్సెస్, మహేష్ బాబు లుక్ ఇంకా చాలా చూడబోతున్నాం. దాంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయిలో ఏ రేంజ్ లో నిలబడబోతుంది అనేది కూడా రేపు మనం చూడబోతున్నాం. రాజమౌళి గారు అంచెలంచెలు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చి ఇండియన్ సినిమాని, తెలుగు కూడా కాదు ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్నారు. అది చాలా గర్వంగా ఉంది. అలాగే రేపు ఈవెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మనకైతే పాస్పోర్ట్లు లేవు కాబట్టి లైవ్ లో చూస్తాం. సో పాస్పోర్ట్ రావడం చాలా కష్టం, సో అంత ఈజీ కాదు, అర్థమైపోయింది. సో పాస్లే కష్టం అంటే పాస్పోర్ట్ రావడం ఎంత కష్టం అర్థం చేసుకోండి. సో రేపు ఈవెంట్ అయితే నార్మల్ గా లేదు, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లోనే చూస్తున్నాము. ఆల్రెడీ రాజమౌళి గారు బయటకు వచ్చి మాట్లాడారు, మహేష్ బాబు బయటకు వచ్చి మాట్లాడాడు. చాలా కేర్ఫుల్ గా ఈవెంట్ చేయాలి. ఆల్రెడీ లోకల్ కమిషనర్ క్లియర్ గా చెప్పాడు, ఏ చిన్న సంఘటన జరిగినా కానీ క్యాన్సిల్ చేస్తాం. ఎందుకంటే రీసెంట్ సిచ్యువేషన్ చూసాము, పుష్ప కానీ లేదంటే రీసెంట్ ఆర్సీబీ ఈవెంట్ కానీ, ప్రతి ఈవెంట్ లో ఏదో ఒక దురదృష్టమైన సంఘటన జరుగుతుంది. అది ఫ్యాన్స్ నే కాదు, వాళ్ళ కుటుంబాలను కూడా చాలా బాధకు గురి చేస్తుంది. సో అందుకని ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజమౌళి గారు కూడా చాలా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆయన చాలా కేర్ఫుల్ గా ఈవెంట్ హ్యాండిల్ చేస్తున్నాడు. బట్ దిస్ ఈస్ ఎ గ్లోబల్ ఈవెంట్, అందుకని గ్లోబల్ పాస్పోర్ట్ చాలా మందికి వచ్చింది. సో మనకు రాలేదు కాబట్టి లైవ్ లో చూస్తాం, లైవ్ లో ఎంజాయ్ చేస్తాము. ఏదైనా సరే ఫీలే కదా భయ, అక్కడ చూసినా లైవ్ లో చూసినా ఫీలే. బట్ దిస్ ఇస్ ఎ గ్లోబల్ ఈవెంట్, ప్రపంచ స్థాయిలో ఉండబోతుంది. ఈవెంటే కాదు, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్ లో ఉండబోతున్నాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ అంటే ఇట్స్ ఎ ఫీస్ట్ అనమాట. నార్మల్ గా కాదు, ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో. రాజమౌళి గారు ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చేయరు, దానికి మించే ఉంటాయి. సో దానికోసమే రేపు ఈగర్ గా వెయిట్ చేస్తాము. మీరు కూడా వెయిట్ చేస్తారనుకుంటున్నాను. బట్ ప్లీజ్ ఈ వీడియో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా పాస్పోర్ట్లు తీసుకున్న ఫ్యాన్స్ చాలా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. మనం సినిమా చూడాలి తప్ప ఇంకేది చూడకూడదు అన్నది నా ఉద్దేశం. సో ప్రస్తుతానికైతే చెప్పాల్సింది చెప్పేశాను. జై హింద్, శ్రేణి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.